నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రామాలయంలో అంగరంగ వైభవంగా సీతారామ ఉమా మహేశ్వర కళ్యాణం. వేల సంఖ్యలో హాజరైన భక్తులు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి నేనున్నానంటూ అండగా నిలిచిన జగ్గారెడ్డి. క్యాన్సర్ తో బాధపడుతున్న బాధితురాలికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన. రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించిన కృతికని సన్మానించిన జిల్లా కలెక్టర్. గ్రామ అధ్యక్షుడు పార్స శంకర్ ఆధ్వర్యంలో శంకాపూర్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్, తొలిగొండ్ల గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను పిఎస్సిఎస్ చైర్మన్ బాదేచంద్రం, పిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతరావు ప్రారంభించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్, తొలిగొండ్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పిఎస్సిఎస్ చైర్మన్ బాదేచంద్రం, పిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. రైతులకు క్వింటాలకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఏ చైర్మన్ బాదేచంద్రం, టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతరావు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు మల్లన్న గారి నాగులు, కాంగ్రెస్ నాయకులు చింతల యాదగిరి, అరుణ్ కుమార్, ప్రశాంత్, కాసుల వెంకటేశం, రాఘవ శ్రీనివాస్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు గారి ఆధ్వర్యంలో దాదాపు అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మన మండలంలో కూడా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మన చైర్మన్ చంద్రం గారి ఆధ్వర్యంలో మండలంలో కూడా అన్ని గ్రామాల్లో సొసైటీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. రైతులందరూ సద్వినియోగపరచుకొని ఎలాంటి అపోహలకు పోకుండా ఖచ్చితంగా వాళ్ళు తూకం చూసుకొని ఏమైనా అపోహలు ఉంటే సొసైటీ వాళ్ళు కలిసి వాళ్ళతో డౌట్లు ఉంటే క్లియర్ చేసుకొని వాళ్ళకు జోకవలసిందిగా కోరుకుంటూ రైతులు సహకరించి వాళ్ళ సొసైటీ కేంద్రంలో అందరికీ సహకరించి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక రామాలయంలో మంగళవారం సాయంత్రం శ్రీ సీతారామ ఉమా మహేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామ ఉమా మహేశ్వర కళ్యాణోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి కళ్యాణం అనంతరం ఒడిబియ్యం సమర్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక రామాలయం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం శ్రీ సీతారామ ఉమా మహేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణులతో మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలోని శ్రీరామ ఉమా మహేశ్వర కళ్యాణోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి కళ్యాణం అనంతరం ఒడిబియ్యం సమర్పించారు. ఒకే వేదికపై సీతారామ ఉమా మహేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవం జరగడం విశేషం. ప్రతి సంవత్సరం ఒకే వేదికపై సీతారామ ఉమా మహేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుందని, శ్రీరామనవమి గడిచిన 15 రోజుల తర్వాతనే గజ్వేల్ పట్టణంలో శ్రీ సీతారామ ఉమా మహేశ్వర కళ్యాణోత్సవం నిర్వహిస్తారన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రామాలయం కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎవరికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బందోబస్తు కూడా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి పట్టణంలోని ప్రముఖులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారామ ఉమా మహేశ్వర కృపకు పాత్రులు అయ్యారని వేద బ్రాహ్మణులు అన్నారు. రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమైన కళ్యాణోత్సవ ఘట్టం 10 గంటల 30 నిమిషాల వరకు పూర్తికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా శాంతియుతంగా రామాలయ ప్రాంగణం మొత్తం రామనామంతో మారుమ్రోగింది. ప్రముఖులు, కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గజ్వేల్ పట్టపుర ప్రముఖులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారామ ఉమా మహేశ్వర కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. सुता परबत इमावता धले इंद्र
సీతాదేవి మంగళసూత్రము చప్పట్లు కొట్టండి, నమస్కారం చేయండి. రామా రామచంద్ర భగవానికి. అదిగో గౌరీదేవి మంగళసూత్రము నమస్కారం చేయండి, చప్పట్లు కొట్టండి. గౌరీ మాతాకి. ఓం మాంగళ్యం దండనామేనా లోకరక్షణ హేతునా नमस्ते मृदयोनये समुद्रतनये मानः लक्ष्मी स्वां प्रार्थयाम्यहं माङ्गल्यसूत्रं देवेन युष्मत्कण्ठसमर्पणे नियोजितोऽहं बध्नामि गृहाण परमेश्वरि सीतारामचन्द्र स्वामी गोविन्द सीतारामचन्द्र स्वामी गोविन्द गोविन्द गट्टिमेलं बाजावारु लक्ष्मी नृसिंहाराव नामधेयस्य धर्मपत्नी समेतस्य हरित गोत्रोद्भवस्य रेवल्ली विष्णुमोहन राव नामधेयस्य धर्मपत्नी समेतस्य हरित गोत्रोद्भवस्य रेवल्ली राम मोहन राव नामधेयस्य धर्मपत्नी समेतस्य जनकल गोत्रोद्भवस्य बेल्ज श्रीनिवास नामधेयस्य धर्मपत्नी समेतस्य धर्मपत्नी समेतस्य नंद गोत्रोद्भवस्य सागमन्नय्य नामधेयस्य धर्मपत्नी समेतस्य श्रीशैलम हेर्बल चंदकल गोत्रोद्भवस्य अस्तल्ली लक्ष्मी नृसिंह प्रवीण नामधेयस्य पटीधर गोत्रोद्भवस्य गंगशंकर सुधा. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ మనోధైర్యం కోల్పోకుండా వారికి అండగా నిలిచే మనసున్న నాయకుడు సంగారెడ్డి జగ్గారెడ్డి. క్యాన్సర్తో బాధపడుతున్న మహిళకు 10 లక్షల రూపాయల నగదును అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ మనోధైర్యం కోల్పోకుండా వారికి అండగా నిలిచే మనసున్న నాయకుడు సంగారెడ్డి జగ్గారెడ్డి. క్యాన్సర్ బాధితురాలికి 10 లక్షల రూపాయల నగదు సహాయం అందించారు జగ్గారెడ్డి. సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించారు జగ్గారెడ్డి. చికిత్స కోసం ఇప్పటి వరకు 7 లక్షలు అప్పు చేశారని బాధితురాలు తెలిపింది. భర్త చనిపోయాడని 2 ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని విలపించింది. ఈ నరకం భరించలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, కానీ పిల్లల కోసం బతుకుతున్నానని తెలిపింది. తక్షణమే 10 లక్షల రూపాయలు అందించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదన్నారు. తనకు సహాయం చేసి వీడియోలు ఫోటోలు తీయించుకునే అలవాటు లేదని తెలిపారు. కానీ ఈ సమస్య 10 మంది దృష్టికి రావాలని మీడియా దృష్టికి తీసుకువచ్చానన్నారు. పేదలకు ఇలాంటి రోగాలు వస్తే కనీసం చికిత్స చేయించుకోవడానికి పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, ట్రీట్మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఊరేగింపుకి వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము, ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు. ఎలా ఉందమ్మా హెల్త్, ఎలా ఉంది అని అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన అంటే సరేమ్మా నేను వస్తా అన్నాడు. ఆయనకు వీలు కాలేదేమో, ఈరోజు వచ్చేసిండు. సాయం 10 లక్షలు చేసిండు. ఎంత ఖర్చు అయిందమ్మా? 6-7 లక్షలు అయింది సార్. ఇప్పుడు ఇంకా ఉంది ట్రీట్మెంట్, ఇంకా 5-6 లక్షల ట్రీట్మెంట్ కూడా ఉంది. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారమ్మా మీరు? మేము 1 ఇయర్ అవుతుంది సార్. నవంబర్ నుంచి సార్, 1 ఇయర్ అయింది కాదు, నవంబర్ నుంచి క్యాన్సర్ అప్పుడే బయటపడ్డాను నాకు. అప్పటి సంది బాధనే ఉన్నది. ఎట్లా తెలిసిందమ్మా? బ్రెస్ట్ క్యాన్సర్లో గడ్డలు తీసి స్కానింగ్కి పంపించారు సార్. ఆ స్కానింగ్లో క్యాన్సర్ అని చెప్పేసారు సార్. గడ్డలు స్కానింగ్ చేసారు. ఎక్కడ చూపించుకున్నాము? ఇక్కడ మన జెమినీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్డిలో ధరణి హాస్పిటల్లో బ్రెస్ట్ అక్కడ చేయించుకున్నాం. హైదరాబాద్ ఏమో ఇక రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది. కొంచెం డబ్బు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సార్. మున్సిపల్ వర్కర్ని సార్ నేను. కాంట్రాక్ట్ బేసిక్. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని రైతుకు వేదిక ఆవరణలో బుధవారం భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 470కి గాను 468 మార్కులతో రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించిన మాసైపేటకు చెందిన కృతికను కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించారు.
మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో బుధవారం భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 468/470 మార్కులతో రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించిన మాసైపేటకు చెందిన కృతికను కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం భూభారతి తీసుకువచ్చిందని, ఈ చట్టంతో రైతుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే తమ గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని సూచించారు. గతంలో ధరణి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని, వాటి పరిష్కారం కోసం భూభారతి తీసుకువచ్చామని, పూర్తి స్థాయిలో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, కౌడిపల్లి డివిజన్ ఏడీఏ పుణ్యవతి, ఆర్ఐ ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. సో ఇంతకుముందు ఎవరి పేరు మీద పట్టా అవుతుండే, ఏమైతుండే ఆ పట్టా చేసుకున్న వ్యక్తికి తెలుస్తుండే, ఆ పట్టా చేసిన తహసీల్దార్కి తెలుస్తుండే, ఊరి వాళ్ళకి ఎవరు కూడా ఏం తెలియకపోతుండే. బట్ ఇప్పుడు ఎక్కడన్నా ఆర్డీఓ పట్టా మార్చినా, తహసీల్దార్ పట్టా మార్చినా, 4 గోడల మధ్యలో పట్టా మార్పిడి జరగకుండా ప్రజలందరికీ తెలిసే విధంగా గ్రామ పంచాయతీల నోటీస్ బోర్డులో అగ్గబెట్టి మరి అందరికీ తెలిసే విధంగా పట్టా మార్పిడి చేయాలని కూడా మన కొత్త చట్టంలో ఉంది. సో కొన్ని పట్టా మార్పిడి అంటే అమ్మకాలు, కొనుగోలు కానివ్వండి, సో దాన పత్రాలు, గిఫ్ట్ డీల్ ద్వారా పట్టా మార్పిడి కానివ్వండి, మార్గేజ్ ఏమైనా కుదబెట్టడం కానివ్వండి, సో అదేవిధంగా వేరే టైప్స్ ఆఫ్ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి సంబంధించినవి ఏమైనా ఉంటే విరాసత పట్టాలు లాంటివి అవన్నిటికీ ఎంఆర్ఓ లెవెల్లో పట్టా మార్పిడి అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ల మార్పులు ఎంఆర్ఓ లెవెల్లో జరుగుతాయి. సో ఇంకా కొద్దిగా దానికంటే కొద్ది క్లిష్టమైనవి ఓఆర్సీ సర్టిఫికేట్ ద్వారా పట్టా మార్పిడి చేయాలంటే, లేకపోతే 3080 ఎల్ఎక్సీ సర్టిఫికేట్ ద్వారా పట్టా మార్పిడి చేయాలంటే, లేకపోతే 13B సర్టిఫికేట్ ద్వారా అంటే సాధారణ ద్వారా పట్టా మార్పిడి చేయాలంటే, సో వేరే ఇతర కోర్టు ఆర్డర్ల ద్వారా, లోకల్ అదాలత్ ఆర్డర్ల ద్వారా, రెవెన్యూ కోర్టు ఆర్డర్ల ద్వారా, సో వీటన్నిటి కొద్దిగా క్లిష్టమైన పట్టా మార్పిడి అనేది కూడా ఆర్టీఓ లెవెల్లో పట్టా మార్పిడి అనేది కూడా చేయడానికి మన దీంట్లో ప్రొవిజన్ ఉంది. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒకసారి పట్టా మారిస్తే దాన్ని చేంజ్ చేసే పవర్ దాని మీద ఇద్దరికే ఉంటుంది. ఒకటి ఆ పట్టా ఎవరైతే మార్చుకున్నాడో ఆయననే సొంతంగా వచ్చి అవును నేను తప్పుగా మార్చుకున్నానంటేనే చేంజ్ అవుతుంది, అని ఎటు రాడు. సెకండ్ ఎవరంటే సివిల్ కోర్టుకి పోవాల్సిన అవసరం లేదు. సివిల్ కోర్టుకి పోవాలంటే ఇంట్లో ఎంత కష్టమో నేను ఆల్రెడీ మీకు చెప్పినాను. మరి ఈ కష్టాలన్నీ కూడా దూరం చేసే విధంగా ఎప్పుడైనా కానీ ఆర్డీఓ లెవెల్లో కానీ ఎంఆర్ఓ లెవెల్ కానీ పట్టా మార్పిడి జరిగినా దాన్ని మళ్ళా తప్పు జరిగినట్టయితే మళ్ళీ దాన్ని సవరించడానికి కూడా ఒక అప్పీల్ వ్యవస్థ అనేది కూడా మనకి భూభారత చట్టంలో ఉంది. ఏదైనా పట్టా తహసీల్దార్ లెవెల్లో కనుక చేంజ్ అయినట్టయితే తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్కి అగేన్స్ట్గా ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్కి కూడా మనకి సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్కి అగేన్స్ట్ కూడా మళ్ళీ కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇందాక చెప్పిన ఆర్డీఓ లెవెల్లోనే కొన్ని పట్టా మార్పులు జరుగుతాయి. సో ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్కి మనం సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్కి అగేన్స్ట్గా కలెక్టర్ లెవెల్లో మనం అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కూడా మనకి సంతృప్తి చెందుతలేము అంటే దానికి అగేన్స్ట్గా ల్యాండ్ ట్రిబ్యునల్ అనేది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఆ ల్యాండ్ ట్రిబ్యునల్లో కూడా మనం అప్పీల్ చేసుకోవచ్చు. అంటే ప్రతి రికార్డులో చేంజ్ చేయాలంటే ఇంతకుముందు ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్యలో చేసేది ఇప్పుడు అందరికీ తెలిసే విధంగా పట్టా మార్పిడి చేయడం ఒక ఎత్తు అయితే, ఆ జరిగిన పట్టాలు కూడా ఎవరైనా అన్యాయం జరిగింది, ఎవరైనా నష్టపోయినారనే సమయంలో ప్రతి ఒక్క స్టేజ్లో కూడా 2 వచ్చేలా అప్పీల్ వ్యవస్థ అనేది కూడా పెట్టడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే సామాన్యుడికి కలెక్టర్ ఆఫీస్కి పోవడం చాలా ఈజీ, అక్కడ ఒక అప్లికేషన్ రాసేయడం చాలా ఈజీ. సో సామాన్యుడి దగ్గరికి కూడా ఈ చట్టాన్ని మనం తీసుకొని పోవడం జరిగింది. అందుకే మీరు ఇంకా రాసినారు. సో భూభారతి చట్టం రైతుల చుట్టం అని. సో రైతులకు ఒక చుట్టం లాగా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా, వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా, వాళ్ళని ఆదుకునే విధంగా మనకి భూభారతి చట్టం అనేది కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా మనము ఊర్లలో చూస్తూ ఉంటాం, చాలా ఊర్లలో మనకి గట్టు పంచాయతీలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే ఈ మలానా ఈ బౌండరీ వరకు ఈ రాములు అనేది, తర్వాత ఎల్లయ్య అనేది, తర్వాత పుల్లయ్య అనేది ఆ గట్టులను బట్టి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు. మీద పోయి అక్కడ వీళ్ళు దున్నుతున్నారా, వీళ్ళు దున్నలేరా, వీలైన పట్టా అని పెద్ద మనుషులను అడిగి కనుక్కొని చేయాల్సిన పని లేదు అని కూడా దాంట్లో క్లియర్గా మనకి మెన్షన్ చేస్తుంది. సో ఆ ధరణి చట్టం ప్రకారంగా ఎవరు వచ్చి పట్టా చేసుకున్నారంటే అదే ఫైనల్. సో అక్రమంగా ఎవరైనా పట్టా చేసుకుంటే కూడా వాళ్ళకే ఫైనల్. సో మళ్ళీ తర్వాత ఒకవేళ దాన్ని ఎవరైతే అక్రమంగా పట్టా చేసుకున్నారో మరి అది మన దృష్టికి వచ్చినా కానీ
కలెక్టర్ దృష్టికి వచ్చినా, ఆర్డీఓ తహసీల్దార్ దృష్టికి వచ్చినా కానీ అది చేంజ్ చేయాలంటే వాళ్ళు ఎవరికి కూడా పవర్ అనేది ఆ ధరణి చట్టంలో మెన్షన్ చేసి లేదు. అందుకే ఎంతోమంది పిటిషనర్లు మాకు ప్రజావాణిలో వచ్చి చెప్పినా కానీ, ఒకవేళ అక్రమ పట్టాలు మాకు తెలిసినా కానీ ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో మేము వాళ్ళందరికీ కూడా మీరు సివిల్ కోర్టుకి పొండి అనేసి వాళ్ళకి రాసిస్తుంటే, ఎందుకంటే పట్టా మార్పిడి చేయాలంటే రెండు సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి, ఆ ఎవరైతే అక్రమ పట్టదారు చేసుకున్నాడో ఆయననే స్వతహాగా వచ్చి అవును నేను అక్రమంగానే పట్టా చేసుకున్నాను, పాపం ఆయన నిజాయితీ పరుడు ఆయన అనేసి అయినంతలో ఆయననే వచ్చి ఒప్పుకొని ఆయన బయోమెట్రిక్ ఆయన వేలుముద్ర పెడితేనే ఆ పట్టా చేంజ్ అవుతుంది. ఎవరైతే అక్రమంగా పట్టా చేసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు వచ్చి ఒప్పుకోరు, వాళ్ళు మేమే అక్రమం చేసినామని ఎవరు కూడా ఒప్పుకోరు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటంటే సివిల్ కోర్టుకి మాత్రమే పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సివిల్ కోర్టు అంటే మీ అందరికీ కూడా తెలుసు, సివిల్ కోర్టు ఎవరు పోతారంటే ఎవరైనా చదువుకున్న వ్యక్తులు, ఎవరైనా కొద్దిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు, కొద్దిగా చట్టం తెలిసిన వ్యక్తులు. సో వీళ్ళు సివిల్ కోర్టుకి పోయి ఒక అడ్వకేట్ని పట్టుకొని ఎక్కడ సివిల్ కోర్టు వస్తుందో తెలుసుకొని ఆ ఫార్మాట్ తెలుసుకొని దాని ప్రకారంగా డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి ఆ కోర్టులో ఒక పేషి పెట్టుకొని ఆ కోర్టుల చుట్టూ తిరుగుకుంటే కూడా వాళ్ళకి న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎవరైతే చదువు లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే నిరుపేదలు ఉంటారో, బడుగు బలైన వర్గాల వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరు కూడా సివిల్ కోర్టు అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. సో వాళ్ళకి తెలిసిందంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఒక ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ అప్లికేషన్ నుంచి కలవచ్చు అనేది తెలిసి ఉంటుంది. కానీ ఈ కోర్టు ఈ మాసాయిపేట మండలానికి మరి సివిల్ కోర్టు మరి తూప్రాన్లో వస్తుందా, మరి మెదక్లో వస్తుందా, మరి నర్సాపూర్లో వస్తుందా, లేకపోతే మాసాయిపేటలోనే ఉంటుందా అని కూడా చాలా మంది సామాన్య జనానికి ఎవరు కూడా తెలియదు, ఏ విధంగా అప్రోచ్ కావాలని కూడా తెలియదు. సో ఇవన్నీ తెలియక చాలా మంది వాళ్ళనే సతమతం అయికుండా సరే ఈ కలెక్టర్ పోయినాక నెక్స్ట్ కలెక్టర్ ఎవరైనా వస్తే ఆయన చేస్తాడేమో, ఈ ఆడియో పోయినాక నెక్స్ట్ ఆడియో వస్తే ఆయన చేస్తాడేమో అని అట్లనే వచ్చిన వాళ్ళకన్నా వాళ్ళు అప్లికేషన్ తెచ్చుకున్న కూడా గత 5 ఏళ్ళ నుంచి చాలా మంది కూడా అవస్థలు పడ్డారు. మరి వీటన్నిటిని కూడా దూరం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ భూభారతి చట్టం అనేది కూడా ప్రభుత్వము తీసుకొని రావడం జరిగింది. సో దీని ప్రకారంగా అంటే మనము ధరణి చట్టంలో ఏమేమైతే అవకతవకలు జరిగినా, ఏమేమైతే కొన్ని మనం విచారణ లేకుండా పట్టాలు చేయడం ఇంతకుముందు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా సవరించే విధంగా ఇప్పుడు వచ్చిన భూభారతి చట్టంలో ఏ విధమైన పట్టా మార్పిడి జరిగినా కానీ అది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా నోటీస్ ఇచ్చి తగు సమయం ఇచ్చి ప్రాపర్ విచారణ చేసి మౌఖ పంచనామా చేసి అందరినీ కనుక్కొని బహిరంగంగా మనం పట్ట మార్పిడి చేయాలని కూడా మన భూభారతి చట్టంలో ఎవరు అప్లై చేస్తే వాళ్ళకే విరాసతం చేసుకున్నారు. సో దాని ద్వారా వేరే వారసుల తర్వాత వచ్చి మేము కూడా వారసులు కదా మరి మాకు ఇట్లా పట్టా చేయలేదంటే కూడా ఏం చేయలేని పరిస్థితి. బట్ ఇప్పుడు మనకు వచ్చిన భూభారతి చట్టంలో ఎవరైనా పట్టేదారు చనిపోయినట్టయితే వాళ్ళ వారసులు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే ఇమీడియట్గా పట్టా చేయకుండా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్లో నోటీస్ పేజ్ చేసి ఆ విలేజ్ ఎల్డర్స్ అందరు కూర్చొని మాట్లాడుకుని ఆ విలేజ్ చావడిలో నోటీస్ పేజ్ చేసి విచారణ జరిపి సో ఒక 7 రోజుల వరకు ఆ నోటీస్ టైం పీరియడ్ పెట్టి అబ్జెక్షన్స్ ఏమైనా వచ్చినట్టయితే ఆ అబ్జెక్షన్స్ ప్రకారంగా అవసరమైతే ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ పెద్దలందరినీ కూడా కనుక్కొని నిజంగా ఎంతమంది వారసులని నిజ నిర్ధారణ చేసుకొని దాని ప్రకారంగా అందరినీ కూడా పిలిపించి అందరినీ అగ్రిమెంట్ అయ్యే విధంగా వాళ్ళందరూ అగ్రి సింపుల్ గా. కానీ అది ఇంకా మన దగ్గర మాసాయిపేట మండలంలో రాలేదు. ఎందుకు రాలేదు అంటే కేవలం 4 మండలాల్లో 4 జిల్లాల్లో 4 మండలాల్లో పైలట్ గా స్టార్ట్ చేశారు. పైలట్ అంటే టెస్టింగ్ నడుస్తుంది ఇప్పుడు 4 మండలాల్లో. మన దగ్గర కామారెడ్డిలో కూడా ఒక మండలంలో టెస్టింగ్ నడుస్తుంది. అందులో వచ్చే సమస్యలు, అందులో వచ్చేటువంటి ఇబ్బందులను పరిష్కారం చేసుకుంటూ దాన్ని మరింతగా తీర్చిదిద్దుకుంటూ జూన్ 2వ తారీఖు నాడు మనకు రాష్ట్రంలో అన్ని మండలాలకు కూడా భూభారతి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. అర్థమైందా? నెంబర్ 1. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు అన్నారు కదా, రెవెన్యూ సదస్సులు ఎప్పటి నుంచి జరుగుతాయి, మాసాయిపేటలో జరుగుతాయా జరగాయా, ఇది 2వ సందేహం. రెవెన్యూ సదస్సులు ఇప్పుడు ఇంతమంది గౌరవ రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టుగా 4 జిల్లాల్లో 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయినాయి పైలట్ కింద. అందులో వచ్చేటువంటి సమస్యలను చూసుకుంటూ మళ్ళీ దాన్ని ఇంప్రూవైజ్ చేస్తారు. ఎందుకట్లా పైలట్ అంటే గతంలో ధరణి తీసుకొచ్చినప్పుడు ఒకేసారి రాష్ట్రం మొత్తంలో ఒకేసారి మొదలు పెట్టారు. అందరూ ఒకేసారి సైట్ను అటాక్ చేయడం వల్ల, అందరూ సైట్ను వాడడం వల్ల సైట్ 3 నెలలు ఇబ్బంది పెట్టింది. ఆ 3 నెలల కాలంలో రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు ఇబ్బంది పడ్డారు. అందుకోసం అది దశల వారీగా తీసుకొస్తుంది ప్రభుత్వం. మొదటగా 4 మండలాల్లో మొత్తం రాష్ట్రంలో 4 మండలాల్లో రాష్ట్రం అంతా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. రెండవది ఏంటి అని అంటే
రెవెన్యూ సదస్సులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే సేమ్ ఇదే విధానం. 4 మండలాల్లో ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. మే 1 నుంచి ఈ జిల్లాలో ఏదో ఒక మండలంలో జరుగుతుంది. ఇంకా ఆ మండలం ఏమిటి అనేది ప్రభుత్వం నిర్ణయించలేదు. ఉంటే మాసాయిపేట కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మే 1 నుంచి ఒక మండలంలో జరుగుతుంది రెవెన్యూ సదస్సు. జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో జరుగుతాయి. అయితే జూన్ ఇప్పుడే రెవెన్యూ సదస్సులు పెట్టవచ్చు కదా అంటే, మనకు రెవెన్యూ సదస్సులు పెట్టాలి అంటే గ్రామానికి గతంలో విఆర్ఓ ఉండేవాడు. ఆయనకి అప్లికేషన్లు తీసుకొని ఒక్కొక్కటి ఎంక్వైరీ చేసి ఎవరు మోకాలు ఉన్నారు, ఎవరు మోకాలు లేవు, ఎవరికి కొడుకులు ఎవరు, ఎవరికి తండ్రులు ఎవరు, ఎందుకు అది కాలేదు అని ఒక గ్రామంలో ఉండి దాని మీద ఒక నిజాలు ఏమిటి అని తేల్చగలిగేటువంటి ఆఫీసర్ మనకు లేకుండా అయిపోయారు గ్రామ స్థాయిలో. ప్రభుత్వం ఈ నెలలో మే నెలలో వాళ్ళని నియమిస్తుంది. జూన్ నుంచి వాళ్ళు అందుబాటులోకి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం జూన్ 2 నుంచి మాసాయిపేటలో ఆ రాష్ట్రం అంతా కూడా రెవెన్యూ సదస్సులు వస్తాయి. ఓకేనండి, క్లియర్, రైట్. ఇంకొక పోతే ఇప్పుడు ఈ గతంలో భూభారతి చట్టం, ధరణి చట్టం ఉన్నప్పటికీ మాకు గతంలో ఏదైనా తప్పు జరిగితే, ఉదాహరణకి రామయ్య బదులు రామయ్య ఎక్కాల్సింది రామయ్య తమ్ముడు సోమయ్య పేరు కొట్టేరు కానీ రామయ్యనే భూమి తుంటున్నాడు, సోమయ్యకు ఆ భూమికి సంబంధమే లేదు, కానీ సోమయ్య పేరు ఎక్కింది ధరణిలో, ఆయనకే రైతు బంధు పడుతుంది అని పాపం రామయ్య ఆఫీసులో చుట్టూ తిరిగినాడు గతంలో. రైట్, నేనే భూమి తుండుకుంటున్నా, పాత పానీలలో కూడా నాదే ఉంది, కానీ రామయ్య బదులు సోమయ్య కొట్టిరు, మా తమ్ముడిని కొట్టిరు, మా తమ్ముడికి భూమికి సంబంధం లేదు, ఆయన రాసిస్తాడు కావాలంటే నా పేరు మార్చండి అని గతంలో తిరిగారు. కానీ ధరణిలో ఆ అవకాశం లేదు. ఆ ధరణిలో ఏంటంటే ఆ సోమయ్య వచ్చైనా రామయ్యకు అమ్మాలి, అంటే ఆయన పేరు మీద ఉన్న ఆయన ఒరిజినల్ ఆయనకు రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు ఈ సోమయ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేను చెప్పేది. అప్పుడు అడిగేది అయినేమంటారంటే, ఎవరో కంప్యూటర్ ఆపరేటర్ కొట్టిన తప్పుకు నేనెందుకు ఇప్పుడు స్టాంప్ డ్యూటీ కట్టాలి, స్టాంప్ డ్యూటీ ఎందుకు కడతా, ఇది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్, ఆ సోమయ్య కూడా మన పైసలు ఇస్తే నేను సంతకం పెడతా అని అనడం అనేది జరిగేది. ఇట్లాంటి ఆర్టీఓ కానీ కలెక్టర్ గారికి కానీ నిజమేమిటి అని తేల్చి మార్చే అధికారం గతంలో ధరణిలో లేదు. అయితే ఆయన పేరున్న ఆయన వచ్చి ఏం పెట్టాలి, లేదంటే కోర్టు చెప్పాలి. కోర్టు పోయి మేము ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినా, ఆర్టీఓ గారి దగ్గరికి వచ్చినా, ప్రజావాణిలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కోర్టుకు వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. కోర్టు మాత్రమే తేల్చగలుగుతుంది, ఎందుకంటే మార్చే అధికారం ధరణిలో ఎవరికి లేదు అని మనము అనుకున్నాం. పెద్దలో ఎవరినైనా కానీ ఇప్పుడు ఆ సోమయ్య ఎవరికైతే ఆ సోమయ్య పేరు వచ్చింది, రామయ్య ఎవరికి రాలేదు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మీడియా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో గత కొన్ని రోజుల నుంచి ఓపీ సేవలు మాత్రమే కొనసాగిస్తున్నామని, ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అన్ని రకాల సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో గత కొన్ని రోజుల నుంచి ఓపీ సేవలు మాత్రమే కొనసాగిస్తున్నామని, ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఎంసీహెచ్ మాతా శిశు సంరక్షణ సేవలు అంటే ఇక్కడే అన్ని రకాల సర్జరీలు, ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈ సేవలను గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పరిధిలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. అలాగే ఇక ముందు జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి సేవలు ఉండేవి కానీ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రిలోకి వెళ్లడం జరిగిందని, గతంలో జిల్లా హాస్పిటల్లో జనరల్ సర్జరీలు కేసులు ఇక్కడ ఉంటాయని, మిగతాకి సంబంధించిన అన్ని కూడా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రిలో జరుగుతాయన్నారు. ఈ రోజు 6 ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరుగుతుందని, ఈ యొక్క మార్పును ప్రజలు గమనించాలని, తమ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ప్రజల సహకారం ఉంటే ఇంకా మరెన్నో సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డాక్టర్ జయశ్రీ, డాక్టర్లు రాము, సాయి కిరణ్, జ్యోతి, త్రివేణి, మంజుల, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, స్వరూపారాణి, ఫార్మసిస్టులు, నర్సింగ్లు, శ్రీనివాసాచార్యులు, హెల్త్ అసిస్టెంట్ దేశాని వాసుదేవ్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం గజ్వేల్ ప్రజలకు అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ ప్రజలకు. నేను డాక్టర్ అన్నపూర్ణ, గజ్వేల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ని. ఈరోజు మనది ఏదైతే ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది ఎంసీహెచ్ బిల్డింగు, కానీ ఓన్లీ ఓపీ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళము. ఈరోజు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఫుల్ సర్వీసెస్ లైక్ సర్జరీలు కానీ నియోనటల్ లైక్ ఎస్ఎన్సియు అంతా అక్కడే ప్రారంభించడం జరిగింది. సో ఈ రోజు నుండి ఏవైనా సర్వీసెస్ ఉంటే మేము ఎంసీహెచ్ బిల్డింగ్లోనే సర్వీసెస్ ఇస్తున్నాము. యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే మనకి ఇంతకుముందు డిహెచ్ హాస్పిటల్లో ఇచ్చే వాళ్ళము అదేవిధంగా సర్వీసెస్ టోటల్గా అదేవిధంగా అక్కడ ఇవ్వబడును. ఎనీ టైం 24/7 హాస్పిటల్లో డాక్టర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఇక్కడ నుండి ఏదైనా సరే ఎంసీహెచ్ఎస్ సర్వీసెస్ ఈ న్యూ బిల్డింగ్కు ఓల్డ్ బిల్డింగ్కు రాకుండా న్యూ బిల్డింగ్లోనే వచ్చి మీ సర్వీసెస్ తీసుకోగలరని మా మనవి. ఏదైతే ఓల్డ్ బిల్డింగ్లో ఉందో మా ఎంసీహెచ్ విభాగం అక్కడికి షిఫ్ట్ అయిపోయిందో ఆ విభాగాన్ని మేము ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నాం. ప్రీవియస్గా మాకు చాలా ప్లేస్ కంజెస్టెడ్గా ఉండేది. లైక్ సర్జరీస్ లైక్ ఏవైతే సర్జరీస్ ఉంటాయో అపెండిక్స్ కానీ పేగుకు సంబంధించింది ఇంకా హర్నియాలకు సంబంధించింది ఉంటుందో అది మెయిల్ అండ్ ఫీమేల్ కంబైన్డ్గా ఉండేది. ఇప్పుడు మెయిల్ అండ్ ఫీమేల్ వార్డ్స్ సపరేట్గా చేస్తాం, ఇంక్లూడింగ్ ఆర్తో. ఆ విధంగా మాకు ప్లేస్ ఇంకా విశాలంగా ఉంటుంది. మెయిల్ వార్డుకు మెయిల్, ఫీమేల్ వార్డుకు ఫీమేల్స్ చేయాలని అనుకుంటున్నాము. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ రైతు వేదిక వద్ద భూభారతి చట్టం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అతిథులుగా పాల్గొన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా భూభారతి చట్టంలో వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ నిర్ణయంపై భూ ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కును సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ జరిపి హక్కుల రికార్డులో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకునే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సదానందం, జెడ్పీ సిఇఓ రమేష్, తహసీల్దార్ వెంకటేష్, మండల రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ చెప్తాను, దయచేసి ఒకసారి భూమి అన్నింటి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో దగ్గరున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వారం అన్నది లేదు, కానీ ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో రికార్డులు ఏ విధంగా మార్పిడి చేయడం జరిగిందో దాన్ని అన్ని విధాలుగా ఆర్డర్ కూడా చాలా. ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం భూములు ఉన్నాయి, కానీ దాని యొక్క వివరాలు మన దగ్గర లేవు. సో ప్రభుత్వం 25 నాడు చట్ట రూపంలో అసెంబ్లీలో బిల్ పెట్టి చట్టంలాగా తేవడం జరిగినది. వాళ్ళ కాస్టులు లేదు, బీమా కాస్టులు ఇప్పుడు కూడా గత 45 ఏళ్ళ నుంచి, కానీ ఆయన పేరు మీద చేస్తున్నాడు. నేను రైతు సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా. మాకు ముందుగా రాష్ట్ర సార్ ఇది పట్టా పాస్బుక్,
ఏఐసిసి టీపీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మండల పరిధి గ్రామమైన శంకాపూర్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పార్సా శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కోఆర్డినేటర్ జూకంటి రాజకోట్ పాల్గొన్నారు. ఏఐసిసి టీపీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మండల పరిధి గ్రామమైన శంకాపూర్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పార్సా శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ పాల్గొన్నారు. యాత్రలో భాగంగా గ్రామంలో పాదయాత్ర చేస్తూ మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజాగౌడ్ ఇతర నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలను మానుకోవాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని, రాజ్యాంగ పరిరక్షణకు అందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఊరూరు వాడవాడ గడప గడపకు వెళ్లి రాజ్యాంగం ఆవశ్యకతను వివరిస్తున్నామన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆనాడు 5,000 మంది స్వాతంత్ర సమరయోధులతో కలిసి జవహర్లాల్ నెహ్రూ హెరాల్డ్ పత్రికను స్థాపించిందన్నారు. ప్రజల గొంతుకను బ్రిటిష్ ప్రభుత్వానికి చేరవేయడానికి ఆనాడు తీసిన పత్రికల్లో నష్టాలు ఉండడంతో పత్రికను కాంగ్రెస్ పార్టీ ఆదుకోవడం కోసం చేసిన సహాయాన్ని నేడు విమర్శించడం, దేశ స్వతంత్ర సంగ్రామంలో అన్ని విధాలుగా పాల్గొన్న గాంధీ కుటుంబంపై పెట్టిన కేసులను విరమించుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు గాంధీ కుటుంబానికి అండగా ఉండాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుందని కొనియాడారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కేశవులు, పార్టీ మండల ఉపాధ్యక్షులు వినోద్, నాయకుడు రాజేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎన్ రాజేందర్ రెడ్డి, ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, మోతిలాల్, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు అనుముల సునీత, పార్సా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్ మండల్ సంకాపూర్ విలేజ్లో ఈరోజు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఈరోజు జూకంటి రాజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నార్సింగ్ మండల్ ప్రతి ఒక్క విలేజ్ అధ్యక్షులు కూడా అందరూ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విశేషం ఏంటంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మన కొంతమంది మార్చాలని చూసి పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళుగానే ఉంచాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళని ఇంకా అంబానీలను చేయడానికే తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం చేసింది ఏం లేదు. కాబట్టి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికై ఈ యొక్క జై భీమ్ జై సంవిధాన్ అనే జై బాపు అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మన రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం, మన చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం, ఈరోజు మైనంపల్లి రోహిత్ గారి ఆదేశానుసారం ఈరోజు నార్సింగ్ మండల్ సంకాపూర్ విలేజ్లో కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు భారీ ఎత్తున వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అని అందరం ఆశ వ్యక్తం చేస్తున్నాం. మండల కేంద్రంలో నార్సింగ్ మండల్ సంకాపూర్ గ్రామంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నార్సింగ్ మండల ఇన్ఛార్జి రాజాగౌడ్ గారి ఆధ్వర్యంలో, గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంకాపూర్ గ్రామంలో పాదయాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఒక కుట్రలో భాగంగా మేము రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మా ఎమ్మెల్యే రోహిత్ రావు, మైనంపల్లి హనుమంతన్న, చెరుకు సీనన్న గారి ఆదేశాల మేరకు మేము ఈ గ్రామంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. కేటీఆర్ గారు దగ్గరికి పద్మా దేవేందర్ రెడ్డి గారు మా జప్తిషూనూరు క్యాండిడేట్ను కావాల్సుకొని ఆయనను చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నందుకు మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా మీరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పెడితే మీరు ఊరుకుంటారా? మరి ఎవరైనా అంత సమానమే, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా పెడతారు, మళ్ళీ దానికి రాద్ధాంతం చేస్తూ కేటీఆర్ దగ్గర తీసుకుపోయి ఇది చేస్తాం అది చేస్తాం, మీరు మొగోనివి అని రెచ్చగొట్టే వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే పద్ధతి మంచిది కాదు. మీరు ఒక ఉందాతనం, ఒక గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తులు గౌరవంగా ఉండాలి తప్ప మీరు వాళ్ళను రెచ్చగొట్టి ఇక్కడ ప్రజల మధ్య మాకు స్విచ్ పెట్టేది కరెక్ట్ కాదని నేను పద్మా దేవేందర్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నార్సింగ్ మండలంలోని శంకాపూర్ గ్రామంలో శ్రీ రాహుల్ గాంధీ పిలుపు మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రోహిత్ బాబు ఆదేశానుసారం చెరుకు సీనన్న గారి ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని
విజయవంతం చేసిన పలు గ్రామాల అధ్యక్షులకు, మండల శాఖ అధ్యక్షులకు, ఇన్ఛార్జి నాయకులకు, పెద్దలకు, డైరెక్టర్లకు, మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించింది అమలు జరుగుతూ ఉంది. దీనిపై బీజేపీ కుట్రలు చేస్తున్న మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి గ్రామంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. రాబోయే కాలంలో ఎటువంటి కుట్రలు చేసినా రాజ్యాంగ మార్పుపై బీజేపీ నాయకులారా ఖబర్దార్. రాజ్యాంగాన్ని మార్పు చేస్తే ఊరుకునేది లేదని శంకాపురం గ్రామం తరఫున హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 16 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 16 నెలల కాలం పూర్తయింది. ఆ 16 నెలల కాలంలో 6 గ్యారెంటీల విషయంలో ఆర్టీసీ బస్సు కానీ, ఉచిత గృహలక్ష్మి కింద 0 కరెంటు బిల్లు, సన్నబియ్యం, రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇలాంటి చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. అందరూ లబ్ధిదారులు, ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుంది. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని చూసి హర్షిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. కావున ప్రజలందరి తరఫున తెలియజేసేది ఏంటంటే, రేపు పొద్దుగల ఇటు రాజ్యాంగ మార్పుపై ఎవరేం మాట్లాడినా వినకూడదని, మతాలు విద్వేషాలు రెచ్చగొట్టి ఊరుకోవద్దని, రేపు పొద్దుగల రెచ్చగొట్టిన వారిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా నేడు నార్సింగ్ మండల్ సంకాపూర్ గ్రామంలో ఈ పాదయాత్రను విజయవంతం చేయడం జరిగింది. ఈ పాదయాత్రను విజయవంతం చేసినటువంటి మండలంలో గల వివిధ గ్రామాల అధ్యక్షులకు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు సంకాపూర్ గ్రామ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సంకాపూర్ గ్రామంలో ప్రతి వాడవాడ ఇంటింటికి తిరుగుతూ ఈ రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించి బాపూజీ ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకై వినిపించినటువంటి నేషనల్ హెరాల్డ్ దినపత్రిక విషయంలో, అందులో ఆనాడు 5,000 మంది స్వాతంత్ర ఉద్యమ నాయకులు, 5,000 మంది స్వాతంత్ర ఉద్యమకారులు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికను నాడు జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించడం జరిగింది. ఆ పత్రిక నష్టాల్లో ఉన్న సందర్భంలో భారతదేశ ప్రజల గొంతుక ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వినిపించాలనే ఉద్దేశంతో నాడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ పత్రిక చేసినటువంటి సహాయాన్ని విమర్శిస్తూ ఈరోజు గాంధీ కుటుంబం పైన, అదే కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇటు కేసులను విరమించుకోవాలి, తీవ్ర పరిణామాలు ఉంటాయి. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ దేశ ప్రజలు అందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అనేక అప్పుల భారాన్ని మోపినా కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అప్పుల భారాన్ని భరిస్తూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్ కానీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులు కానీ ఆమోదించి ఇవాళ కేంద్రానికి పంపడం జరిగింది. ఇటు బిల్లులను వెంటనే పార్లమెంట్లో ఆమోదించాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వివిధ గ్రామాలలో ప్రజలు అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సన్నబియ్యం కార్యక్రమం అయితేనేమి, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం అనుకోండి, అదేవిధంగా
200 యూనిట్ల వరకు విద్యుత్, 500కే గ్యాసు, 6 గ్యారంటీలతో పాటు చాలా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజల కూడా ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న కాకమున్న ప్రజలచే ఎన్నుకోబడినటువంటి కొందరు వ్యక్తులు పారిశ్రామికవేత్తలతో కలిసి ఈ ప్రభుత్వాన్ని ఊడగొడతామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలచే ఎన్నుకోబడినటువంటి నాయకులు, శాసనసభ్యులు ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించడం దుర్మార్గం. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ అన్ని గౌరవించకపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి నాయకులకు ముందు కూడా తగిన గుణపాఠం చెప్పాలని ఈ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంపై ఈ నెల 25న మండలంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని స్థానిక తహసీల్దార్ షేక్ కరీం తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ రాహుల్ రాజ్ స్వయంగా పాల్గొని రైతు వేదికలో రైతులకు కొత్త చట్టంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంపై ఈ నెల 25న మండలంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని స్థానిక తహసీల్దార్ షేక్ కరీం తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా పాల్గొని రైతులకు కొత్త చట్టంపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ నెల 25న శుక్రవారం ఉదయం 10 గంటల మండల కేంద్రంలోని రైతు వేదికలో అవగాహన సదస్సు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, అవగాహన సదస్సుకు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా రైతులు హాజరై సదస్సును విజయవంతం చేయాలని తహసీల్దార్ షేక్ కరీం కోరారు. అందరికీ నమస్కారం. ఈ భూభారతి 2025 చట్టం ప్రకారం మనకు మన నార్సింగి మండలంలో 25 తారీఖు రోజు శుక్రవారం 10 గంటలకి మన రైతు వేదిక నార్సింగిలో ఈ భూభారతి సదస్సులు ప్రోగ్రాం అనేది కలెక్టర్ గారు డేట్ ఇచ్చారు 20 తారీఖు. ఆ రోజు రైతులు అందరూ మన రైతు వేదిక నార్సింగికి హాజరు కావాలి. తర్వాత ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి అనేది నా ఒక రిక్వెస్ట్. అందరు రావాలి. దీనికి ఒక ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా చేయాలి. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రామాలయంలో అంగరంగ వైభవంగా సీతారామ ఉమా మహేశ్వర కళ్యాణం. వేల సంఖ్యలో హాజరైన భక్తులు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి నేనున్నానంటూ అండగా నిలిచిన జగ్గారెడ్డి. క్యాన్సర్ తో బాధపడుతున్న బాధితురాలికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన. రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించిన కృతికని సన్మానించిన జిల్లా కలెక్టర్. గ్రామ అధ్యక్షుడు పార్స శంకర్ ఆధ్వర్యంలో శంకాపూర్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.